హాయ్ అండి అందరికీ. కొన్ని ముఖ్యమైన మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అనేవి చూద్దాం. చాలా ముఖ్యమైన బిట్స్ ఒకసారి చూడండి. ఈ బిట్స్ అనేవి మీకు ఎగ్జామ్లో చాలా యూజ్ అవుతుంటాయి. పెర్స్పెక్టివ్కి సంబంధించి ఎక్కువ బిట్స్ అనేవి కవర్ అవ్వడం జరిగింది ఇందులో. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే సెయింట్ ఆన్స్ కాలేజ్కి రిలేటెడ్ ఉన్న వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ జేవియర్. అబ్జర్వేషన్ను కి రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఎవరంటే చార్లెస్ గ్రాంట్. నెక్స్ట్ మద్రాస్ విశ్వవిద్యాలయం అనగానే ఎప్పుడు ఏర్పడింది? 1857. ఆధునిక విద్యా ప్రారంభకులు ఎవరు అంటే పోర్చుగీస్ వారు. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నాడీ వ్యవస్థ ఏర్పరచుకున్న మొట్టమొదటి జీవులు ఏవి? నాడీ వ్యవస్థను ఏర్పరచుకున్న మొట్టమొదటి జీవులు సీలంటరేట్స్. విసర్జక వ్యవస్థను ఏర్పరచుకున్న మొట్టమొదటి జీవులు ఏవి అంటే ప్లాటీహెల్మంతిస్. రక్త ప్రసరణ వ్యవస్థను మొట్టమొదటిగా ఏర్పరచుకున్న జీవులు ఏవంటే అనిలేడ్స్. ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఏర్పరచుకున్నవైతే కాదు, ఎందుకంటే ఇందులో సరికానిది ఏది అన్నారు. సో ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. చూడండి, చిలకడం ద్వారా మజ్జిగ నుండి వెన్నను తీయవచ్చు. తూర్పరా పట్టడం ద్వారా ధాన్యము ఊకను వేరు చేయవచ్చు. ఇగుర్చుట ద్వారా ఉప్పు నీటి నుంచి ఉప్పును వేరు చేయవచ్చు. స్వేదన ప్రక్రియ ద్వారా కర్పూర చెట్టు బెరడు నుండి కర్పూరాన్ని వేరు చేయవచ్చు. అలాగే తేర్చుట వడపోత ద్వారా ఒక ద్రవంలోని కరగని ఘన పదార్థాన్ని వేరు చేయవచ్చు. నెక్స్ట్ వన్ చూస్తే 5+3 4+3. చూడండి, 5+3 4+3 అనేటటువంటి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే మొదలయ్యర్ లేదా సెకండరీ విద్యా కమిషన్. 10+2+3 విద్యా విధానం ఎవరంటే కొఠారి. SUPW రిలేటెడ్ యశ్వరాభాయ్ పటేల్. నెక్స్ట్ CCE నిరంతర మూల్యాంకనం సంబంధించి ఎవరు అంటే ఎస్పాల్ కమిటీ అన్నమాట. నెక్స్ట్ వన్, స్త్రీ విద్య హన్స్ మెహతా కమిటీ. స్త్రీ విద్యకు సంబంధించి హన్స్ మెహతా కమిటీ. జాతీయ విద్యా విధానం ఎప్పుడు ఏర్పడింది అంటే 1976. జీవ నైపుణ్యాలు దేనికి రిలేటెడ్ అంటే WHO. LPG ఎప్పటి నుంచి అంటే 1991 నుంచి. క్రింది వానిలో మానసిక వైకల్యమునకు కారణం కానిది ఏమిటి? మానసిక వైకల్యమునకు కారణం కానిది ఈ పరిసరాలు వ్యాధులు అనేవి కాదు. ఈ వ్యాధులు పరిసరాలు అనేది కాదు. మరి డౌన్ సిండ్రోమ్, క్రిటినిజం మానసిక వైకల్యానికి కారణాలే. మైక్రోసెఫాలీ, ఫెనైల్కెటోనూరియా, ఈ 4 కూడా. నెక్స్ట్ వన్, బాలల హక్కుల ప్రకటన ఎప్పుడు చేయబడింది అంటే 1959లో బాలల హక్కుల ప్రకటన చేయబడింది. బాలల హక్కుల సంవత్సరంగా చెప్పబడే సంవత్సరం 1979. CRC అనేది ఆమోదం ఎప్పుడు జరిగిందంటే 1989లో CRC ఆమోదం జరిగింది. CRC అమలు ఎప్పుడు జరిగిందంటే 1990లో జరిగింది. CRCపై భారత సంతకం ఎప్పుడు జరిగిందంటే 1992. చూడండి, ఇవన్నీ కూడా ఆర్డర్లో ఉన్నాయి. ఇది ఆమోదం, ఇది అమలు, ఇది భారత సంతకం. హక్కుల ప్రకటన అనేది 1979, బాలల ప్రకటన అనేది 59, హక్కుల సంవత్సరం అనేది 79. గజల్కు సంబంధించి పదాలని జత చేయమంటే గజల్ పల్లవిని మత్తలా అంటాము, చరణాన్ని మక్తా అంటారు, కవినామ ముద్రని తకల్లస్ అంటారు. కణశక్తి భాండాగారాలుగా పిలువబడేవి మైటోకాండ్రియాలు. ప్రోటీన్ల సంశ్లేషణ ఎక్కడ జరుగుతుంది అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. కణం యొక్క స్వయం విచ్ఛత్తి సంచులుగా పిలువబడేవి ఏవంటే లైసోజోములు. కణం యొక్క స్వయం విచ్ఛత్తి సంచులుగా పిలువబడేవి లైసోజోములు. కణ నియంత్రణ గదిగా చెప్పబడేది కేంద్రకము. కేంద్రకాన్నే కణ నియంత్రణ గది అంటారు. కణం యొక్క స్వయం విచ్ఛత్తి సంచులుగా చెప్పబడేవి లైసోజోములు. ప్రోటీన్ల సంశ్లేషణ అనేది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అన్నమాట. కణశక్తి భాండాగారాలు మైటోకాండ్రియాలు. నెక్స్ట్ పొరిఫెరాన్లో రంధ్రాలు కలిగినటువంటి జీవులు. నెమటోడ్స్ అనేది మిథ్యా శరీర కుహరం అంటే వీటి యొక్క. నెక్స్ట్ అనిలెట్స్, ఎకైనోడర్మేటా ముళ్ళ వంటి చర్మము. అలాగే అనిలెట్స్ అనేది ఖండీభవనం, విసర్జక అవయవాలు అన్నమాట ఇవి. నెక్స్ట్ వన్ చూస్తే కొల్లాయిడ్స్ ఉన్నాయి కదా, కొల్లాయిడ్స్కి సంబంధించి ఏ కొల్లాయిడ్ ఎందులో ఉంటుంది అని చూస్తే ఎమల్సన్ అనేటటువంటిది పాలు మరియు ఫేస్ క్రీమ్ అందులో ఉండేదాన్ని ఎమల్సన్ అంటారు. వాటికి సంబంధించిన కొల్లాయిడ్ని.
నురుగు అనేటటువంటి కొల్లాయిడ్ సేవింగ్ క్రీమ్కి సంబంధించింది. ఏరోసోల్ అనే కొల్లాయిడ్ అనేది మేఘము మరియు పొగమంచు. సోల్ అనేటటువంటిది మిల్క్ ఆఫ్ మెగ్నీసియా మరియు బురద. జెల్ అనేటటువంటిది జెల్లీ మరియు జున్ను. నెక్స్ట్ వన్ ఊగుతున్న ఊయల అనేది స్థానాంతర చలనం. తిరుగుతున్న రంగుల రత్నం అనేది భ్రమణ చలనం. వదిలిన బాణము అనేది సరళ రేఖ చలనం. తిరుగుతున్న బొంగరం అనేది వృత్తాకార చలనం. నెక్స్ట్ వన్ మోతీలాల్ నెహ్రూ 1928లో భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ. బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్. రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ సభ యొక్క అధ్యక్షులు. సరోజినీ నాయుడు గారు రాజ్యాంగ సభ యొక్క సభ్యులు. నెక్స్ట్ వన్ సాహిత్యానికి అర్థాన్ని ఇచ్చిన వారు ఎవరంటే మెకాలే. విద్య కోసం ₹1,00,000 గ్రాంట్ మంజూరు చేయమని చెప్పింది చార్టర్ చట్టం 1813 చట్టం. ఆధునిక విద్యా పితామహుడు ఎవరంటే చార్లెస్ గ్రాంట్. ఆధునిక విద్యా విధానానికి పితామహుడు ఎవరంటే వుడ్. చూడండి, ఆధునిక విద్యా పితామహుడు అంటే చార్లెస్ గ్రాంట్, ఆధునిక విద్యా విధానానికి పితామహుడు ఎవరంటే వుడ్. నెక్స్ట్ వన్ డిస్ఫేసియా అంటే భాషణంలో వైకల్యం. డిస్లెక్సియా అంటే పఠనంలో వైకల్యం. గ్రాఫియా అంటే లేఖనంలో నైపుణ్యం. డిస్కాల్కులియా అంటే గణితం వైకల్యం, అంటే లెక్కలు చేయడంలో వైకల్యం. నెక్స్ట్ 70 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత? పూరక కోణం అంటే 90 డిగ్రీలు అవ్వాలి. రెండు కోణాలు కలిపి 90 డిగ్రీలు అవ్వాలి. 70 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత అవుతుంది? 20 అయితేనే మరి అక్కడ 90 డిగ్రీలు అవుతుంది కాబట్టి. మరి 102 డిగ్రీల యొక్క సంపూరక కోణం. 102 డిగ్రీల యొక్క సంపూరక కోణం అనేది 78 డిగ్రీలు. ఎందుకంటే సంపూరక కోణం అంటే 180 డిగ్రీలు అవ్వాలి రెండు కోణాలు మొత్తం. మరి 102 + 78 అయితేనే అక్కడ మనకి 180 అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 190 యొక్క సంయుగ్మ కోణం అంటే 360 డిగ్రీలు. 360 డిగ్రీలు అవ్వాలంటే మనకి దీని యొక్క సంయుగ్మ కోణం 170 డిగ్రీలు అనమాట. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపన ఎప్పుడు అంటే 1907. రామానుజన్ నెంబర్ ఏది అంటే 1729. భారతీయులు సున్నాను ఉపయోగించిన సంవత్సరం ఇప్పుడు క్రీస్తు శకం 876. డాటా గ్రంథ రచయిత ఎవరు అంటే యూక్లిడ్. అలాగే ఎలిమెంట్స్ డేటా రెండు కూడా ఈయనవే. నెక్స్ట్ ఎలిప్టిక్ ఇంటెగ్రల్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే ఇక్కడ మనకి ఇవ్వలేదు, ఆప్షన్ కట్ అయింది. నెక్స్ట్ వన్ భౌతిక రాశులు మరియు వాటి యొక్క ప్రమాణాలు చూస్తే ఆవేశానికి ప్రమాణం కూలుంబు, కరెంటు ప్రమాణం ఆంపియర్, పొటెన్షియల్ భేదం అయితే వోల్టు, బలానికి ప్రమాణం న్యూటను, విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓం మీటర్. నెక్స్ట్ మనకి చూడండి కెలోరిఫిక్ విలువలు ఉంటాయి కదా, వాటి గురించి చూసుకున్నట్లయితే అతి తక్కువగా ఉంటుంది పిడకలు 6,000 నుంచి 8,000 కిలోజౌల్ ఫర్ కేజీ. నెక్స్ట్ కర్ర చెక్క 17,000. నెక్స్ట్ బొగ్గు వచ్చేసరికి 25,000 to 30,000, ఇది 17,000 to 22,000. బయోగ్యాస్ వచ్చేసరికి 35,000 to 40,000. పెట్రోల్, డీజిల్, కెరోసిన్ ఈ మూడు కూడా 45,000 కిలోజౌల్ ఫర్ కేజీ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాష్పీభవన ప్రక్రియ వలనే మేఘాలు అనేవి ఏర్పడట, అలాగే సాంద్రీకరణ ప్రక్రియ వలనే మేఘాలు అనేవి వర్షించుట జరుగుతుంది. ఉత్పాదనం ప్రక్రియ అనేది వడగండ్ల వాన పడుట. గ్లోబల్ వార్మింగ్ అనున్నది అడవుల నరికివేత, అలాగే కర్మాగారాల కాలుష్యం వలన ఏర్పడుతుంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మ్యాప్ సోషల్ మెథడాలజీ సంబంధించి మ్యాప్లో ఇలా వస్తుంది. గడ్డి భూములు, లేత ఆకుపచ్చ కంటెంట్లో కూడా మనకు వచ్చింది. పంట సాగు చేయబడేటటువంటి ప్రాంతాన్ని మనం పసుపు రంగుతో సూచిస్తాం. అలాగే ఖనిజాలు లభించే ప్రాంతాన్ని తెలుపు రంగులో సూచిస్తాం. అటవీ ప్రాంతాన్ని ముదురు ఆకుపచ్చ రంగులో సూచిస్తాం. నెక్స్ట్ వర్షపాతానికి సంబంధించి క్రింది వాణిని సరిగ్గా జతపరచండి. వర్షపాతంకి వచ్చేసరికి ద్రవీభవనం నీటి ఆవిరి నీరుగా మారుట. ద్రవీభవనం అంటే నీటి ఆవిరి నీరుగా మారుట. అలాగే అవపాతం అంటే గాలిలోని తేమ భూమిపై పడుటని అవపాతం అంటారు. ఆర్ద్రత అంటే వాతావరణంలో అదృశ్యంగా ఉన్నటువంటి నీటి ఆవిరిని ఆర్ద్రత అంటారు. బాష్పీభవనం అంటే నీరు ఆవిరిగా మారుట. నెక్స్ట్ క్యాబ్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1921. ఆర్థిక మాంద్యం ఏ ఇయర్లో వచ్చింది? 1929. బేసిక్ ఎడ్యుకేషన్ ఎప్పుడు? 1937. గోఖలే తీర్మానం ఎప్పుడు చేయబడిందంటే 1910. సిమ్లా సమావేశం ఎప్పుడు అంటే 1901.
నెక్స్ట్ మొదలియార్ కమిషన్ దేని గురించి చెప్పిందంటే ఎన్సీసీల ప్రాముఖ్యం గురించి. నెక్స్ట్ విశ్వవిద్యాలయ కమిషన్ అనేది యూజీసీని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ కొఠారీ కమిషన్ అనేది ఎన్ఎస్ఎస్, అలాగే ఎస్ఆర్వి పటేల్ అనేది ఎస్యూపీడబ్ల్యూని నొక్కి చెప్పింది. నెక్స్ట్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ అనేది వృత్తి విద్య ఓకేనండి. కొఠారీ ఎన్ఎస్ఎస్, మొదలియార్ ఎన్సీసీ, మొదలియార్ లేదా సెకండరీ విద్యా కమిషన్. నెక్స్ట్ ఇన్స్పైర్ పథకం అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2008, విద్యాంజలి 2016, సమగ్ర శిక్షా అభియాన్ అనేది 2018, కళా ఉత్సవ్ అనేది 2015. చూడండి, ఇన్స్పైర్ 2008, విద్యాంజలి 2016, కళా ఉత్సవ్ అనేది 2015, సమగ్ర శిక్షా అభియాన్ అనేది 2018. నెక్స్ట్ గ్రీకుల సంఖ్యా విధానానికి గల పేరు అర్థమెటికా. గ్రీకుల యొక్క గణన విధానానికి గల పేరు లాజిస్టికా. త్రికోణమితి సృష్టికర్త హిప్పార్కస్. శాంకవ పరిచ్ఛేదంపై 8 పుస్తకాలు రచించిన వారు ఎవరంటే అపలోనియస్. ఇంట్రడిక్టియో అర్థమెటికా ఎవరిది అంటే నికోమాకస్. నెక్స్ట్ వన్, కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయి? పుర్రె ఎముకల మధ్య గల కీళ్ళని కదలని కీళ్ళు. నెక్స్ట్ బొంగరపు కీళ్ళు ఎక్కడ ఉంటాయి అంటే మెడలో ఉంటాయి. మడతబందు కీళ్ళు వచ్చేసరికి మోచేయి మోకాలలో ఉంటాయి. బంతిగిన్నె కీళ్ళు వచ్చేసరికి ఎముక అన్ని వైపులా సులభంగా తిరిగేటట్లుగా చేస్తాయి. నెక్స్ట్ ఎల్పిజిలో ఉండేటటువంటి ప్రధానమైన వాయువు ఏది అంటే బ్యూటేన్. సిఎన్జిలో ఉండే ప్రధానమైన వాయువు మీథేన్. క్యాండిల్ మంట అనేది పసుపు రంగులో ఉంటుంది. కట్టెల మంట అనేది ఎరుపు రంగులో ఉంటుంది. గ్యాస్ మంట అనేది నీలి రంగులో ఉంటుంది. నెక్స్ట్ వన్, గ్రంథి వాటి యొక్క ప్లేస్ చూస్తే ఫస్ట్ది పీయూస గ్రంథి అనేది మెదడు యొక్క అడుగు భాగంలో ఉంటుంది. పీయూస గ్రంథి ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి అనేది మెడ భాగంలో ఉంటుంది. స్త్రీ బీజ కోశం అనేది ఉదర భాగంలో ఉంటుంది. ముస్కాలు అనేవి ముష్క గోనులలో ఉంటాయి. అడ్రినల్ గ్రంథి అనేది మూత్రపిండం పైన ఉంటుంది. నెక్స్ట్ వన్, పత్రరంధ్రాలు లేదా లెంటి కణాలు అనేవి మొక్కలలో వాయు వినిమయం జరిగేటటువంటి భాగాలన్నమాట అవి. నెక్స్ట్ బంగారు తీగ లేదా డాడర్ అనేది కస్కుటా జాతికి చెందినది. హిస్టోరియా అంటే వేర్లు. నెక్స్ట్ వేర్ల వంటి భాగాలని హిస్టోరియాలు అంటారు. లెంటి కణాలు అనేవి కాండము మరియు బెరడులో ఉంటాయి. హిస్టోరియాలు అనేవి వేరుకు సంబంధించినవి. లెంటి కణాలు అనేవి కాండము బెరడులో ఉండేటటువంటి కణాలు. నెక్స్ట్ వన్ చూస్తే మున్సబుదారుల ద్వారా పాలన జరిగేటటువంటి విధానం ఎక్కడ ఉండేది? ఎవరి పాలనలో ఉండేది అంటే మొఘల్ చక్రవర్తుల పాలనలో ఉండేది. ఇక్తాలను అమీర్ల ద్వారా పాలన అనేటటువంటిది. ఇక్తాలు అనేవి ఢిల్లీ సుల్తాన్ల పాలన. అమర నాయకులు అనేవారు విజయనగర రాజులు. నాయంకర విధానం అనేది కాకతీయులు నాయంకర. అమర నాయంకర అనేది విజయనగరం రాజులు. అలాగే ఇక్తాలు ఢిల్లీ సుల్తాన్లు. మున్సబ్దారులు అనేవి మొఘలు చక్రవర్తులు. నెక్స్ట్ 0 డిగ్రీ పొడవైన అక్షాంశం ఏదంటే భూమధ్య రేఖ. 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీన్విచ్ రేఖ అంటారు. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని అంటారు. ప్రాచీన విద్యా విధానం ఆధారంగా ఈ క్రింది వాటిలో సరి అయిన జత ఏది? ఉపనయనం అనేటటువంటిది వేద విద్య. పబ్బజా అనేటటువంటిది బౌద్ధ విద్య. బిస్మిల్లా అనేటటువంటిది ఇస్లాం విద్య. ఆరామాలు అంటే విద్యాలయాలనే ఆరామాలు అంటారన్నమాట బౌద్ధులకు సంబంధించి బౌద్ధ విద్యా విధానంలో. నెక్స్ట్ వన్, నిలుపుదల వృధా మరియు స్తబ్దత అంటారు కదా. ఎవరికి సంబంధించిందంటే హర్టాగ్ కమిటీకి సంబంధించినది. శిక్షాకార్మి అనేది రామ్మూర్తి కమిటీకి సంబంధించినది. ప్రాజెక్ట్ పద్ధతి అనేది సెకండరీ విద్యా కమిషన్కి సంబంధించినది. త్రిభాష అనేది కొఠారీ కమిషన్. విద్యా ప్రణాళిక అనేది సార్జెంట్ కమిషన్కి సంబంధించింది. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి చూడండి. ప్రతికూల పిల్లలు అంటే ఎవరు? సామాజిక వెనుకబడిన పిల్లల్ని ప్రతికూల పిల్లలుగా చెప్పబడతారు. ప్రత్యేక పిల్లలు అంటే ఇక్కడ బాలలు అంటే 6 నుండి 14 సంవత్సరాలు గల పిల్లలు. ఎలిమెంటరీ విద్య అంటే 1 నుండి 8 తరగతుల వరకు గల విద్య. అలాగే ప్రత్యేక పాఠశాలలు అంటే సైనిక పాఠశాలలు. నెక్స్ట్ వన్,
సిద్ధాంత శిరోమణి అనేది ఎవరికి సంబంధించినది? భాస్కరాచార్య 2కు సంబంధించినది. అలాగే గణిత శాస్త్ర సమాహారం టాల్మీ యొక్క రచన. ద ఎలిమెంట్స్ డేటా అనేవి యూక్లిడ్కి సంబంధించినవి. అమికబుల్ నంబర్స్ టబిట్ ఇబిస్ కొర్రా. ఈజిప్టియన్ పాపిరస్ అనేది అహింస్. అలాగే తిరుగుతున్నటువంటి రంగుల రత్నం అనేది వృత్తాకార చలనం. విమానం యొక్క ప్రొపెల్లర్ అనేది భ్రమణ చలనం. సూర్యుని చుట్టూ భూమి అనేటటువంటి చలనం వక్రరేఖీయ మరియు స్థానాంతర రెండు కలిపి ఉంటుంది అనమాట. వక్రరేఖీయంలో తిరుగుతూ స్థానాంతరం జరుగుతుంటుంది ఇట్లా. అందుకు కుట్టు మిషన్పై కుట్టేటటువంటి దుస్తులు, కుట్టు మిషన్ యొక్క సూది చలనం ఎలా ఉంటుందంటే అది దుస్తులు అన్నారు ఇక్కడ. దుస్తుల చలనం ఎలా ఉంటుందంటే స్థానాంతర చలనం. నెక్స్ట్, ఒక పెద్ద సహజ అయస్కాంతం ఏది అంటే భూమి. దిక్సూచిని కనుగొన్నది ఎవరు అంటే చైనీయులు. బలమైన అయస్కాంతం ఏది అంటే నియోడైమియం. దిక్సూచి తయారీకి ఆధారమైనది అంటే దేనిపై ఆధారపడి పనిచేస్తుందంటే అయస్కాంత దిశాధర్మం. సాధారణ అయస్కాంత తయారీకి వాడేది ఏదంటే ఇనుము లేదా ఉక్కు. నెక్స్ట్ వన్, సిఆర్సిని భారత ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? 1992 డిసెంబర్ 11. సమాచార హక్కు చట్టాన్ని ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2005 అక్టోబర్ 12. విశ్వ మానవ హక్కుల ప్రకటన చేయబడింది ఎప్పుడు అంటే 1948 డిసెంబర్ 10. ఆర్టీఈ యాక్ట్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2010 ఏప్రిల్ 1. ఇది సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12. విశ్వ మానవ హక్కుల ప్రకటన డిసెంబర్ 10. నెక్స్ట్, సిఆర్సి భారత ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించిందంటే డిసెంబర్ 11, 1992. నెక్స్ట్ వన్, ఇందులో బలమైన ఆమ్లం ఏది అంటే HCl మరియు H2SO4. బలహీనమైనటువంటి క్షారం ఏదంటే Na2CO3 సోడియం కార్బోనేట్. నెక్స్ట్, బలహీన ఆమ్లం ఏది అంటే గ్లూకోజ్ CH3COOH. అలాగే బలమైన క్షారం ఏదంటే NaOH KOH సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్, ఉచిత విద్య వేదకాలము. అందరికీ విద్య అనేది బౌద్ధ విద్య అందరికీ విద్య. ఉచిత విద్య వేద విద్య. అలాగే బౌద్ధ విద్యకు వచ్చేసరికి పాలి అనేటటువంటిది ప్రవేశపెట్టబడింది. ఎలిమెంటరీ విద్య అనేది ముస్లిం విద్య. నెక్స్ట్, లెర్నింగ్ టు డూ అనేటటువంటిది మాల్కమ్ ఆదిశేషయ్య. భారరహిత అభ్యసనం అనేది ఎస్పాల్ కమిటీ. విద్యారంగంలో సవాళ్ళు అనేది జాతీయ విద్యా విధానం 1986. నూతన వెలుగులోనికి మానవ సమాజం అనేటటువంటిది ఆచార్య రామ్మూర్తి కమిటీ. నెక్స్ట్ వన్, దుఃఖాన్ని నివారించడమే విద్య అనేది బుద్ధుడు. ఆత్మజ్ఞానం విద్య అనేది భగవద్గీత. జీవితాంతమే విద్య అనేది జాన్ డియూయి. అజ్ఞానం తొలగించేదే విద్య అనేది ఎవరు అంటే సోక్రటీస్. జీవితాంతం విద్య అనేది జాన్ డ్యూయి. ఆత్మజ్ఞానం విద్య అనేది భగవద్గీత. నియత విద్య పాఠశాలలు. యాదృచ్ఛిక విద్య జీవితాంతం విద్య. ఐనీతి విద్య అనేది సార్వత్రిక విద్య. సార్వజనీన విద్య అనేది అందుబాటు విద్య. నెక్స్ట్ వన్, ఉపనయనం అనేది వేద విద్యకు సంబంధించినది. పబ్బజ్జా అనేది బౌద్ధ విద్యకు సంబంధించినది. బిస్మిల్లా అనేటటువంటిది ఇస్లాం విద్యకు సంబంధించినది. సమవర్తనం అనేటటువంటిది 18 సంవత్సరాల్లో చేసేటటువంటిది. బిస్మిల్లా ఇస్లాం విద్య, పబ్బజ్జా బౌద్ధ విద్య, ఉపనయనం అనేది వేద విద్య. నెక్స్ట్, సూక్ష్మ ప్రణాళిక డిపిఈపి సూక్ష్మ ప్రణాళిక. బోధనా పరికరాలు సరఫరా చేసేది OBB. గుణాత్మక విద్యా పథకం అనేది దేనికి సంబంధిస్తుందంటే ఎపెప్. 14 సంవత్సరాల సర్వజనీన విద్యా నిర్వహణ అనేది 2010 నాటికే కంప్లీట్ చేయాలని SSA టార్గెట్ పెట్టుకుందనమాట. అల్పసంఖ్యాక విశ్వవిద్యాలయాలు అనేది ఆర్టికల్ 30. అల్పసంఖ్యాకులకు విశ్వవిద్యాలయాలు. మాతృభాషలో బోధన అనేది 350A. అలాగే పూర్వ ప్రాథమిక విద్య అనేది 45 ఆర్టికల్. విద్యా హక్కు అనేది 21A. నెక్స్ట్ వన్, గుల్లగోళం యొక్క ఘనపరిమాణం చూస్తే మనకి ఇక్కడ 4/3 పై r³ - r³. స్తూపం వచ్చేసరికి పై r²h. గోళం వచ్చేసరికి 4/3 పై r³. శంకుకు వచ్చేసరికి 1/3 పై r²h.
పైథాగరస్ సిద్ధాంతంపై ఒక పుస్తకాన్ని రాసిన వారు పిలోలాస్. అనుపాత సంబంధ ధర్మాలు అనేది పైథాగరస్. సున్నా నియమాలు అనేది భాస్కరాచార్య. అలాగే శోషణ పద్ధతి అనేది యూడోక్షస్. అలాగే నిగమన తర్కము వచ్చేసరికి ఆర్కిమెడిస్ అన్నమాట. నెక్స్ట్ వన్, పెట్రోలియం నుంచి పెట్రోల్ తీయడం అనేటటువంటిది ఆంశిక స్వేదనం అనే ప్రక్రియ. పాల నుండి వెన్న తీయడం అనేది అపకేంద్రిత పద్ధతి. రంగుల మిశ్రమం నుండి రంగులు వేరు చేయడాన్ని క్రోమటోగ్రఫీ అంటారు. నెక్స్ట్, అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాలలో పెరిగేటటువంటి మొక్కలు సతతహరిత అరణ్యాలు. సముద్ర తీర ప్రాంతాలలో పెరిగే మొక్కలు మడ అడవులు. వర్షపాతం తక్కువగా ఉండి ఎడారి లాంటి పరిస్థితులు ఉండే దగ్గర పెరిగేవి ముళ్ళ అడవులు. నెక్స్ట్, ఏకధ్రువ విద్య అనేది ఉపాధ్యాయుని కేంద్రీకృతం. ద్విధ్రువ విద్య అనేది జాన్ ఆడమ్స్. త్రిధ్రువ విద్య అనేది జాన్ డ్యూయి. నిరంతర విద్య అనేది అనియత విద్య. విద్యా హక్కు గురించి తెలియజేసేటటువంటిది 21A. పూర్వ ప్రాథమిక విద్య అనేది 45 ఆర్టికల్. మాతృభాషలో విద్య 350A. తల్లిదండ్రుల విధి గురించి చెప్పేది 51A. నెక్స్ట్, విద్యార్థి యొక్క వివరాలను తెలియజేసేది అడ్మిషన్ పుస్తకం. పాఠశాల యొక్క చరిత్ర తెలియజేసేది లాంగ్ బుక్. నాణ్యతా పుస్తకం అంటే మధ్యాహ్న భోజనం గురించి తెలియజేస్తుంది. ఉపాధ్యాయుల వివరాలను తెలియజేసేది సర్వీస్ పుస్తకం. నగదు పుస్తకం అంటే లావాదేవీలు రాసేది నగదు పుస్తకం. కాలుష్యాన్ని తగ్గించేటకు 4R నియమాలు పునరుద్ధరించాలి అంటారు. మరి ఆ 4R నియమాలు వరుసగా ఏంటి? ఫస్ట్ది సైకిల్, యూజ్, రికవర్. చూడండి, రీసైకిల్, రీయూజ్, రికవర్, రిడ్యూస్. రీసైకిల్, రీయూజ్, రికవర్, రెడ్యూస్. చూడండి, సైకిల్ తర్వాత యూజ్ వస్తుంది, కవర్ తర్వాత డ్యూస్ వస్తుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సైకిల్ని ఎక్కువ రోజులు యూజ్ చేయాలంటే కవర్ వేయాలి, అట్లా ఏదైనా సమ్ కోడ్ పెట్టుకోండి. దాని యొక్క డ్యూ డేట్ అనేది పెరుగుతుంది అట్లా. నెక్స్ట్ వన్, స్వేదన జ్వరం యొక్క pH విలువ 7. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, క్యారెట్ రసంలో వచ్చేసరికి 6 ఆమ్లంకి వస్తుంది కొంచెం. సోడియం హైడ్రాక్సైడ్కి వచ్చేసరికి 13 క్షారం అది. సోడియం హైడ్రోక్లోరిక్ ఆమ్లంకి వచ్చేసరికి 1. HCl యొక్క అన్నింటికంటే తక్కువ ఉండేది HClఏ. బలమైనటువంటి ఆమ్లం ఏదంటే HClఏ, అందుకే దాని యొక్క pH విలువ 1 అనమాట. విద్య ఉమ్మడి జాబితా గురించి తెలియజేసేటటువంటిది 42 రాజ్యాంగ సవరణ. విద్య అనేది హక్కు గురించి తెలియజేసేది 86వ రాజ్యాంగ సవరణ. పూర్వ ప్రాథమిక విద్య గురించి తెలియజేసేటటువంటిది 45వ ఆర్టికల్. మాతృభాష బోధన గురించి చెప్పేది 350A ఆర్టికల్. ఉమ్మడి జాబితా, ఉమ్మడి అంటే 42. చూడండి, ఉమ్మడి అంటే కేంద్ర రాష్ట్రాల్లో 2 ఉన్నది కాబట్టి 2, కేంద్ర రాష్ట్ర 2 అని గుర్తుపెట్టుకోండి. విద్యా హక్కు అంటే 6 హక్కు 86. పూర్వ ప్రాథమిక విద్య 45, మాతృభాష ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆధునిక విద్యా విధానం అనుసరించి సరైన జతను గుర్తించండి. మెకాలే అధోముఖ వడపోత సిద్ధాంతం. చార్లెస్ గ్రాంట్ వచ్చేసరికి అబ్జర్వేషన్స్ అనేటటువంటిది ప్రవేశపెట్టారు. చార్లెస్ వుడ్ వచ్చేసరికి ప్రైవేటు పాఠశాలలకు గ్రాంట్ను మంజూరు చేయమన్నారు. మరి హంటర్ వచ్చేసరికి స్వదేశీ పాఠశాలను నెలకొల్పాలని చెప్పారు. కర్జన్ వచ్చేసరికి విశ్వవిద్యాలయ చట్టాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, హంటర్ కమిషన్ ఏ సంవత్సరంలో చేయబడింది? ఇది నిన్న డిఎస్సిలో వచ్చింది. వీటి మీద హంటర్ కమిషన్ అనేది 1882. హర్టాగ్ కమిటీ అనేది 1929. హంటర్ 1882, హర్టాగ్ 1929. సార్జెంట్ నివేదిక అనేది 1944. మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1977. ఆచరణ కార్యక్రమం అనేది 1992. చతుర్వేది కమిటీ అనేది 1993. నెక్స్ట్, ఎపెప్ అనేటటువంటిది 1 నుండి 5 సంవత్సరాల వారికి ఉద్దేశించబడింది. డిపెప్ అనేది 1 నుండి 6 సంవత్సరాల వారికి ఉద్దేశించబడింది. ఎస్ఎస్సి అనేది 1 నుండి 8 సంవత్సరాల వారికి ఉద్దేశించబడింది. ఆర్ఎంఎస్సి అనేది 9 నుండి 12 సంవత్సరాల వారికి 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వారికి ఉద్దేశించబడింది. ఆర్ఏఏ అనేది ఇంటర్ వరకు 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉద్దేశించబడింది. ఎపెప్ 1 నుంచి 5, డిపెప్ 1 నుంచి 6, ఎస్ఎస్సి 1 నుంచి 8, ఆర్ఎంఎస్ఏ 9 నుంచి 12 గుర్తుపెట్టుకోండి అన్నీ కూడా. ఆర్ఏఏ అనేది 1 నుంచి 12. నెక్స్ట్, పాఠ్య ప్రణాళిక ఎన్సీఈఆర్టీ.
పాఠ్య ప్రణాళికకు సంబంధించింది దేనికి సంబంధించిందంటే ఎన్సీఆర్టీ. ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక తయారు చేసేది ఎవరు అంటే ఎన్సిటి. పాఠ్య ప్రణాళిక తయారు చేసేది ఎన్సీఆర్టీ అయితే ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక తయారు చేసేది ఎన్సిటి. విద్యా నిర్వహణ ప్రణాళిక తయారు చేసేది న్యూపా. వృత్తిపూర్వక వృత్యంతర విద్య అనేది ఆర్ఐఈ అనేది. సాంకేతిక శిక్షణ సిఐఈటి. సాంకేతిక శిక్షణ అనేది సిఐఈటి. థ్యాంక్ యూ ఎవరీవన్.